వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నా పేరు స్వర్ణ. ముందుగా ఎస్టీ హెడ్లైన్స్. చేయూత పథకంతో రాష్ట్రంలోని 20 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. కాకినాడ మీడియా సమావేశంలో మంత్రి వేణు. తమ సమస్యలను పరిష్కరించాలి. కాకినాడ జీజీహెచ్లో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ప్రదర్శన. రెండవ రోజు కొనసాగిన జీజీహెచ్ శానిటేషన్ వర్కర్ల నిరసన. ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని డిమాండ్. అట్రాసిటీ కేసులోని బాధితుడు కందుకూరి రాజుకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. మర్రిపూడి దళిత నాయకుల సమావేశంలో పలువురు నాయకులు. బులెటిన్ వివరాలు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెంది 45 సంవత్సరాల నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 20 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. కోవిడ్ నియంత్రణలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని చెప్పారు. అలాగే విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. రేపు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు చేసుకునేటువంటి మాసం. ఈ శుభతరుణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపున్నటువంటి మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం, వారి యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం, మహిళలు భర్తలపై ఆధారపడి జీవించే రోజుల నుంచి వారు స్వశక్తిగా ఎదిగేటువంటి దిశగా ఈ రాష్ట్రంలో మహిళల్ని చూడాలనేటువంటి ఆయన సత్సంకల్పం. తన సుదీర్ఘ పాదయాత్రలో అనేక లక్షలాది మంది మహిళలు చెప్పుకున్నటువంటి మాటలు విన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు చేయూత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సుమారుగా 22 లక్షల నుంచి 25 లక్షల మంది మహిళా సోదరీమణులకు 18,750 రూపాయలు వారి అకౌంట్లో జమ చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైనటువంటి శుభదినం. ప్రత్యేకించి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నాకు ఇచ్చినటువంటి వారం రేపు మహిళా సోదరీమణులకు వారి అకౌంట్స్లో ఈ ధనాన్ని జమ చేసే సందర్భంలో ఈ ధర్మ ప్రభు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొలువులో నేను కూడా మంత్రిగా ఉండటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తూ మహిళా సోదరీమణులకు ఇది ఒక మహదవకాశం. గ్రామాల్లో ఉన్నటువంటి మీకు స్వశక్తిగా ఎదగడం కోసం మీ గ్రామాల్లో మీరు ఎంపిక చేసుకున్నటువంటి వృత్తులు కానీ వ్యాపార సంస్థలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని నేను ఊహించినటువంటి రాజకీయాల్లో, నాకు తెలిసినటువంటి రాజకీయాల్లో ఏ మహిళ కూడా 45 సంవత్సరాలు పైబడిన తర్వాత నన్ను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనేటువంటి ఆలోచన కలలో కూడా చేయలేదు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చి మీకు అండగా నిలిచింది. మీ సోదరుడిగా, మీ ఇంటి బిడ్డగా, మీ కష్టాల్లో మీవాడిగా ఈ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దేశమే కాదు ప్రపంచం అంతా ఇవాళ విపత్తు సమయంలో ఉంది. కరోనా వైరస్ విపత్తుని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎక్కడా సంక్షేమానికి అడ్డు లేకుండా, ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా వారికి ప్రభుత్వం అనుక్షణం వారి సంక్షేమం కోసం వారికి అండగా నిలిచేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది.
సుమారుగా 4,700 కోట్ల రూపాయలు రేపు పంపిణీ జరగబోతా ఉంది ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి విషయం. అందులో 70% వరకు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకి ఇది ఒక బంగారు అవకాశం. బలహీన వర్గాల మహిళా మనులకి ఇది ఒక బంగారు అవకాశమే. ఇది వరలక్ష్మి వ్రతంలో అమ్మవారు వచ్చి గజ్జెలు లేదా మెల్లలో హారాలు అటువంటి మాటలు విన్నాం కానీ చేసి చూపిస్తున్నాడు ఈ శ్రావణ మాస సందర్భంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటను నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒక్కటి, ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ జీజీహెచ్లో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నగర జూడా సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు డాక్టర్ భాస్కర్, డాక్టర్ నవీన్లు మాట్లాడుతూ ఏపీ జూడా ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కారం కోరుతూ సాధారణ ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. 3 రోజులు వేచి చూసి అత్యవసర సేవలను నిలుపుదల చేస్తామని పేర్కొన్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ వైద్యులకు నాణ్యమైన పీపీఈ కిట్లు ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇది హెల్త్ పాలసీ లాంటివి అనేది ఏది ఇంకా ఏది ఒక జియో కానీ పాస్ అవ్వలేదు. అంటే ఇప్పుడు డాక్టర్లు ఎఫెక్ట్ అయ్యారు, మిగతా జనాల్లాగే మేము కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉన్నాయి. దానికి మేము ఎఫెక్ట్ అయినప్పుడు మాకంటూ ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకుని మా ట్రీట్మెంట్ వాటిలో కూడా గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ కూడా ఉన్నది. దాంతోపాటు కొంతమంది ఆల్రెడీ ఇదిలోని కరోనా ట్రీట్మెంట్ చేస్తున్న దాంట్లోనే ఆల్రెడీ ఇప్పుడు 2 చనిపోయారు. ఇద్దరు దానికి కూడా ఇప్పుడు దాకా ₹1 కూడా ముట్టించినట్టు ఎక్కడ మనకు ఒక కాగితం కానీ అక్కడ ఒక ప్రూఫ్ కానీ ఏమీ లేదు. రెండోది, మేము అడుగుతుంది, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా ఇప్పటికీ ఈ నిమిషం కూడా డ్యూటీలో చేస్తూనే ఉన్నాం. ఏది మానేసి మేము రాలేదు. ఇప్పటికీ కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉన్నది. కావాల్సినంత మంది స్టాఫ్ కానీ చేసే తోటీలు కానీ ఎంఎన్ఓలు కానీ ఎవరూ లేరు. వాళ్ళందరినీ కూడా ఇప్పించండి, ఇంకా మెరుగ్గా చేస్తాం. ఇంకా కొంతమంది పేషెంట్లు మేము అందరం బాధ్యతగా కాపాడగలం. డిమాండ్ చెప్పిన ప్రధాని. మూడవది, పీపీ కిట్లు, N95 మాస్కులు మన దగ్గర ఇస్తున్నామని నాణ్యతమైన N95 మాస్కులు కావండి. పీపీలు అవన్నీ కూడా మీరు కరెక్ట్గా చూస్తే చిరిగిపోతున్నాయి వెంటనే. ఇవన్నీ కూడా మార్చగలిగితే మా భద్రత ఇంకా మెరుగ్గా ఉంటుందని చెప్పి మా ఉద్దేశం. పేరు సాధన అండి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, మేమందరం ఆర్ఎంసీ జూడా తరఫున రంగరాయ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ మేమందరం సైలెంట్ ప్రొటెక్ట్కి నిల్చొని ఉన్నాము. మెయిన్గా మేము 3 ఇష్యూస్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి గవర్నమెంట్ని. మెయిన్ థింగ్ ఏంటంటే మాకు హైక్ గురించి మేము మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము. హైక్ ఎందుకు అడుగుతూ ఉన్నామంటే ప్రతి 2 ఇయర్స్కి మాకు హైక్ ఉంటుంది. ఇట్ వాజ్ ఇన్ 2018 వచ్చింది. మళ్ళీ మాకు 2020 జనవరికే రావాలి. జనవరి ఇట్స్ ఆల్మోస్ట్ ఆగస్ట్, అంటే 8 మంత్స్ మేము తిరగని ఆఫీస్ లేదు, తిరగని మినిస్టర్ లేరు, రిప్రజెంట్ చేసిన అథారిటేటివ్ లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తానే ఉన్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ కరోనా డ్యూటీస్ ఇంత కష్టంగా ఉన్నా లైఫ్ అండ్ డెత్ వాళ్ళ మధ్యలో పోరాడుతూ ఉన్నాం. మేము ఇది చూసుకొని యాజ్ ఏ జూడా తరఫున అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. బట్ నో బడీ క్యాడర్స్. అందుకే మేము అందరం ఇలా ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది. సో వి డిమాండ్ హైక్ ఇన్ అవర్ స్టైఫండ్స్. ఇంకోటి ఏంటంటే మా స్టైఫండ్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నాయండి. యాజ్ ఏ డాక్టర్స్ అయినా ఎంతైనా మాకేమీ బ్యాక్ మనీ ఉండదు కదా. ఇక్కడ వచ్చే స్టైఫండ్తోనే మేము మా ఫుడ్, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా మీ అందరికీ తెలుసు. బాగా తినండి అని కరోనాకి చెప్తారు. అట్లీస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలంటే మా దగ్గర పాకెట్లో మనీ ఉండాలి. స్టైఫండ్స్ మాకు 3-4 మంత్స్ నుంచి చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. అసలు పడలేదు చెప్పాలంటే. లాస్ట్ వీక్ పడ్డాయి. సో వీఆర్ వెరీ వెరీ సాడ్ అబౌట్ దాట్. గవర్నమెంట్ అందరినీ చూస్తూ ఉంటుంది. ఈవెన్ శానిటేషన్, పోలీస్, అందరి వర్కర్స్కి చాలా. జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ కు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన నిరసన దీక్ష 2వ రోజు కొనసాగింది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పారిశుద్ధ్య సేవలు నిర్వహిస్తున్న కార్మికులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని సిఐటియు అనుబంధ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. కనీస వేతనాలు అమలు చేయాలని ప్రారంభించిన ఆందోళనను 2వ రోజు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా కార్మికులు వివిఎన్ కుమార్, భాగ్యవతులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా జీజీహెచ్లో పారిశుద్ధ్య సేవలు నిర్వహిస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్మికులు కూడా కోవిడ్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీజీహెచ్ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చాక శానిటేషన్లో పనిభారం బాగా పెరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులకు 16,000 రూపాయల జీతం 2020 జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించి జీవో విడుదల చేసినా తమకు న్యాయం జరగలేదని వాపోయారు. ఇప్పటికైనా కనీస వేతనాలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ కాకినాడలోనే చెల్లించాలని, ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని, కోవిడ్ సేవల నేపథ్యంలో కార్మికులందరికీ ఇన్సూరెన్స్ చేయాలని, గత 4 నెలలుగా సేవలు చేస్తున్నందుకు గాను 2 నెలల జీతం అదనంగా ప్రోత్సాహంగా ఇవ్వాలనే తదితర డిమాండ్లతో ఆందోళన చేపట్టామన్నారు. సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కళ్యాణ్, ఎంవి రమణ, దుర్గాప్రసాద్, జనార్దన్, వాసు, విఘ్నేష్, వీరబాబు, శారద, శాంతకుమారి, నాగేశ్వరరావు, సురేష్, జ్యోతి, రమణమ్మ, చంద్రకళ, అరుణ తదితరులు పాల్గొన్నారు. జీతాలు చెల్లించాలి. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలి. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలి. జిందాబాద్ 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 జిందాబాద్. కనీస వేతనం 20,000 వచ్చేంత వరకు పిఎఫ్, ఈఎస్ఐ కాకినాడలో చెల్లించాలి. వరకు కనీస వేతనం 20,000 వచ్చేంత వరకు అధికారికి నమస్కారం. ఇక్కడ బాధితులు కార్మికులు పనిచేస్తుండగా మాకు ఇక్కడ కోవిడ్ వచ్చి అప్పుడు 6 నెలలు పెట్టి కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ దాంట్లో పనిచేస్తున్నాము. కానీ మాకు సరైన నేతనాలు ఇవ్వటం లేదు, సరైన మాకు అవకాశం లేదు. కానీ జీతాలు మాత్రం 8,000 అంటున్నారు. మరి చాలామంది మా వర్కర్స్ అందరూ కూడా చాలా బలనీత అయిపోయి ఇంట్లో దగ్గరే ఉన్నారు. 230 మందికి 80 మంది 40 మంది పనిచేస్తున్నామండి. ఒక వార్డుకి వచ్చి ఒక మనిషి చేస్తుంది, 2 మనిషి చేసే పని ఒక మనిషి చేస్తుంది. కానీ అంత కష్టం మీద పనిచేస్తున్నా కూడా మాకు గుర్తింపు లేకుండా చేస్తున్నారు. అధికారులు మరి స్పందించి మా మనమే ఆలకించి మాకు సహాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి. మరి వివేన్ కుమార్ అండి, శానిటేషన్ వర్కర్స్ జాయింట్ సెక్రటరీని. మేము గత 18 సంవత్సరాల పైబడి నుంచి హాస్పిటల్లో మేము పనిచేస్తున్నాం. గత జూలై నుంచి మా కాంట్రాక్ట్ అయిపోయింది, 31న ఎండింగ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మొన్నదాకా మామూలు హాస్పిటల్లో ఈ మధ్యకాలం ఆగస్టు 1 నుంచి కోవిడ్ హాస్పిటల్ చేశారండి. మాకు ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మాకు మినిమం వేజ్ పెంచుతానన్నారు 16,000. సీఎం జగన్ గారు జనవరి 3 నుంచి అమలు చేస్తానని పేపర్లో ఇవ్వడం జరిగింది, పేపర్లో రావడం కూడా జరిగిందండి. కానీ ఇప్పుడు దాకా మాకు 8,000కి చేయమని అధికారులు మనలో అడిగితే అధికారులు ఇలా కాంటాక్ట్ అయిపోయింది, ఇంకా ఎవరు రాలేదు బాబు, మీరు ఇలాగ చేయనని మాకు చెప్పారండి. కానీ కోవిడ్ ఎట్టుకొని ప్రమాదకర పరిస్థితుల్లో మేము లోన పనిచేస్తున్నామండి. మాకు కనీసం ఏ ప్రమాదం జరిగినా మా కార్మికులు ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ కనీస వేతనాలు కానీ లేవండి. జగన్ ప్రభుత్వాలు చూస్తే బాగానే చెప్తున్నా మీకు అన్ని చేస్తున్నామని, కానీ ఇది ఎక్కడ లోపం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ లోపాలు సరి చేయాలని అధికారులని, లోకల్ ఎమ్మెల్యే ద్వారముగురు చంద్రశేఖర్ రెడ్డి గారిని, అలాగే జిల్లా కలెక్టర్ గారిని, కన్నబాబు గారిని అందరినీ కొంచెం మా మీద చొరవ చూపి మాకు మినిమం వేసి వచ్చేలాగా, మాకు తగిన రక్షణ ఇచ్చేలాగా, పిఎఫ్, ఈఎస్ఐ అమలు అయ్యేలాగా అన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని బిక్కవోలు మండల వైసీపీ సమన్వయకర్త పోతుల ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బిక్కవోలు మండలం ఓలపల్లి గ్రామంలో వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎంపికైన మహిళా లబ్ధిదారులు కృతజ్ఞతాపూర్వకంగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. స్థానిక గ్రామ సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు నవరత్న పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధి చేకూరుస్తున్నారని వివరించారు. అలాగే గ్రామంలోని 240 మంది ఇళ్లు లేని నిరుపేదలకు త్వరలోనే నివేశన స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా ఎంపికైన ప్రతి మహిళకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని అన్నారు. ఓలపల్లి గ్రామానికి 530 మంది ఎంపికయ్యారని, వీరికి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె రామకృష్ణ, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ వైద్యులు, అధికారులు చెప్పిన మాట ఆలకించకపోతే గ్రామంలో కేసులు పెరగడం తప్పదని
కిర్లంపూడి ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారిని ఉషా ప్రియదర్శిని ప్రజలకు సూచించారు. కిర్లంపూడి మండలం జగపతి నగరం, కిర్లంపూడి, చిల్లంగి గ్రామాల్లో ఉన్న అనుమానితులకు జగపతి నగరం గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని ఉషా ప్రియదర్శిని మాట్లాడుతూ లక్షణాలు ఉన్నా లేకపోయినా అనుమానితులకు క్యాంప్ పెట్టినప్పుడల్లా 50 మంది వరకు పరీక్షలు నిర్వహించడం మాత్రం తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రజలెవరూ అనవసరంగా బయటకు వచ్చి ఈ వ్యాధి బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్కి ఎక్కువ మంది మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సిమ్టమ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కాదు, దాంట్లో మనం SpO2 లెవెల్ చూసుకుంటాం. SpO2 లెవెల్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా మనం టెస్టింగ్కో దేనికన్నా అబ్జర్వేషన్ పెడతామండి. అది ఈరోజు నేను ఇన్స్ట్రక్షన్స్ అండి. ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అసలు చూస్తుంటే కేసులు రోజుకి పెరుగుతున్నాయండి. వాళ్ళకి సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పని లేకుండా మాత్రం ఎటువంటి బయటికి రావద్దు మా రిక్వెస్ట్. తర్వాత ఏంటంటే మీరు బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ముఖానికి పెట్టుకోండి, తరచుగా చేతులు కనుక్కోండి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడైనా మనం ఏదైనా ప్రదేశాలు టచ్ చేసినా ఏమైనా చేసినా వెంటనే శానిటైజర్ యూజ్ చేయడం, లేదంటే చేతులు కడుక్కోవడం యూజ్ చేసుకుంటే బెటర్. మళ్ళీ ఎక్కడికైనా బయట తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్నానం చేయడం, అలాంటి పరిశుభ్రత మనం పాటిస్తే మనం సేఫ్టీ మనం చూసుకొని, ఇప్పుడు మనకు వస్తే మనతో పాటు మన ఇంటిల్లి పాలకి ఎఫెక్ట్ అవుతారని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా కంట్రోల్గా ఉండి అనవసరంగా వాటికి బయటికి రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. చిన్న విషయాలకు ఇప్పుడు ఎక్కడికో ఊర్లు వెళ్ళడము, గుళ్ళకి వెళ్ళడము, అలాంటి పని లేకుండా బయటికి తిరుగుతున్నారు. ఇప్పుడు అలా కాకుండా ఏదైనా అవసరం ఉంటే పనికి రావడం, వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మాస్క్ ఖచ్చితంగా వేసుకోవడం, శానిటైజర్ చేసుకోవడం, ఇంటికి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడం అలా పాటించాలండి. అది మేడం. ఇంకా ఎంతమందికి చేయాలి? ఇంకా మండేకి ప్లాన్ చేస్తున్నామండి. మళ్ళీ 5గురికి ఇంకా కాంటాక్ట్స్ అవన్నీ చేసి ఇంకా తర్వాత ఆలోచిస్తామండి ఎంతమంది చేయాలి అని రేపు చూసుకుని ప్లాన్ చేస్తున్నాం. మరి ప్రైమరీ ఎంక్వైరీ అంటే ఎవరెవరితో సార్? ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వ్యక్తికి రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో ఇటీవల నమోదైన అట్రాసిటీ కేసులోని బాధితుడు కందుకూరి రాజుకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని MRPS రాష్ట్ర అధ్యక్షులు బూరిగ సంజీవ్, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు లింగం శివప్రసాద్లు అన్నారు. మర్రిపూడిలో జరిగిన రాష్ట్ర దళిత జిల్లా సంఘం నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళితులపై పైశాచిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, బాధితుడు కందుకూరి రాజును భయభ్రాంతులకు గురి చేస్తున్న పుట్టా సోమన చౌదరి వారి అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని, పోలీసులు రాజుకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నందిక లోవరాజు, మోర్తా తాతారావు, వేంగిరి శ్యామ్, వెంకటరమణ, సతీష్ కుమార్, రాజేష్, సత్యానందం, బొత్స యేసు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు బొంగ సంజయ్ మాదిగా, MRPSS రాష్ట్ర అధ్యక్షులు. మరి ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి మర్రిపూడి గ్రామంలో జరిగినటువంటి ఘటన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా DSP గారిని కూడా కలవడం జరిగింది. మరి ఎంక్వైరీ అనే పేరుతోటి ఇప్పటి వరకు ముద్దాయిల్ని అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి బాధితులు ఎవరైతే ఉన్నారో రాజుని, మరి ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి, కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి వివిధ రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ మరి అతన్ని ప్రాణానికి హాని ఉందని చెప్పేసి మాకు ఫోన్ చేస్తే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే ఎస్సీలకు అండగా నిలవాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తూట్లు పడుస్తూ మరి దళితుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్న క్రమంలో మన సీతానగరం కానివ్వండి, డాక్టర్ సుధాకర్ రెడ్డి మీద కానివ్వండి, అలాగే హర్ష కుమార్ అన్న గారి మీద కానివ్వండి, ఇలాగా దళితులు ప్రశ్నించే దళితుల యొక్క గొంతులు కూడా నొక్కేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరికైతే అన్యాయం జరిగిందో తక్షణమే న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు DSP గారిని మరి ఎంక్వైరీకి రావడం జరిగింది. ఆ ఎంక్వైరీకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇతని మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, ఇతను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలోఅప్ చేస్తూ మరి ఒక చంపేయాలన్న ఉద్దేశంతో తిరుగుతున్నారు. ఏడో తెలియలేదు కానీ ఇతను అయితే అనుక్షణం వెంటాడుతూనే ఉన్నారు. మరి దళితుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అవతల వ్యక్తి నుంచి
ఏ రకమైన బెదిరింపులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. మరి ఆ పోలీసులు కూడా మరి దీన్ని సక్రమైన మార్గంలో బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము శాంతియుతంగా ఉన్నామంటే చట్టాల మీద నమ్మకం ఉంది కాబట్టి మేము శాంతియుతంగా ఉన్నాం. చట్టాల మీద నమ్మకం పోయిన రోజున మేము రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రానివ్వకుండా ఈ ప్రభుత్వం వారు, ఈ పోలీస్ శాఖ యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దళితుల సత్తా ఏంటి అన్నది త్వరలో చూపిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అందరికీ జై భీమ్. నా పేరు గంగా సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక అధ్యక్షుడిని. మన రాజుకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని మేము చాలా చింతిస్తున్నాం. ఇలాగే మా జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఎంత భయభ్రాంతులకు గురి చేస్తుందో అలాగే దాడులు కూడా అంత భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకనంటే ఈ పట్టించుకోవడానికి ఇక్కడ కలెక్టర్ ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఇది ఎస్పీలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇన్వెస్టిగేషన్ పేరుతో 30 రోజుల వరకు గడువు తీసుకుని ఇక్కడ మనిషి బ్రతుకున్నాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ పేరుతో అలా చేస్తున్నారు. మనిషి చనిపోతే ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తారని మేము ముఖాముఖిగా అడుగుతున్నాం మిమ్మల్ని. అసలు SC/ST కేసు అంటే ఏంటి, దాని ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఎన్ని రోజుల్లో మనిషిని అరెస్ట్ చేయాలి, నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, దాని మీద మీరు పూర్తిగా మీరు తెలుసుకుని చట్టాల పరిధిలో తీసుకుని మీరు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు, వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయట్లేదు మాకు తెలియపరచవలసిన అవకాశం ఎంతైనా ఉంది. మీరు మరి ఎందుకని మీరు అలాగా దోషులను అలా భయభ్రాంతులకి, ఇక్కడ ఉన్న రాజు అనే వ్యక్తిని బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామన్న అంత దీన స్థితికి ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆ వ్యక్తులు మీరు ఎందుకు ఇంకా నడి రోడ్డు మీద ఇలా తిప్పుతూ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చి పలకరిస్తున్నా కానీ ఇక్కడ సెక్యూరిటీ గార్డులాగా ఇంటి చుట్టూ మనుషుల్ని ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతుంది. దీనికి అతనికి తక్షణమే పోలీసు వారు వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో ఇది ముందు ఇన్వెస్టిగేషన్ పేరు కాకుండా ముందు అతనికి రక్షణ కల్పించి అతని తగిన న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. కాజులూరు గ్రామంలోని సత్యమ్మ తల్లి అమ్మవారి తాడి చెట్టు తొలగింపుపై గ్రామస్తులు ఆందోళన, రాస్తారోకో చేపట్టారు. దీంతో కాజులూరు గ్రామంలోని రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోయి వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు రాకపోకలు లేకుండా రాస్తారోకో చేస్తామని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ ఊర్లో గత 40 ఏళ్లుగా ఉన్న సత్యమ్మ తల్లి అమ్మవారి తాడి చెట్టును కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా రాత్రికి రాత్రే కొట్టి గుడిని తొలగించారని, హిందూ ధర్మాన్ని కించపరచడానికి చూస్తున్నారని ఆగ్రహించారు. ఇప్పటికే ఈ విషయమై తహసీల్దార్కి ఫిర్యాదు చేయగా గతంలో సర్వే కూడా చేయడం జరిగిందని, అది ప్రభుత్వ స్థలమని చెప్పడం కూడా జరిగిందన్నారు. అయినప్పటికీ కొంతమంది దౌర్జన్యంగా హిందూ ధర్మాన్ని కించపరచడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. తక్షణం తమ సమస్యలు పరిష్కరించకపోతే ధర్నా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే చర్యలు చేపడుతున్నారు. నమస్తే అండి. కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో ఏం చేసి ఉన్న సత్తమ్మ అమ్మవారి గుడి 70 సంవత్సరాల నుంచి ఉందండి. ఇక్కడ ఆ గుడిని స్థలం గల యజమాని దౌర్జన్యంగా తీసివేయడం జరిగింది నన్ను సాయంత్రం. ఇదేంటి అని గ్రామ ప్రజలందరూ వెళ్ళి అడగగా దానికి సమాధానం ఏం చెప్పలేదండి. ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దృష్టిలో ఉండి ఈ గొడవ ఎంఆర్ఓ గారు సాల్వ్ చేస్తానని మాట ఇచ్చారు. కానీ ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పకుండా ఉన్నారు. దాని గురించి మేము నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నామండి. మాకు న్యాయం కావాలండి. ఆ టెంపుల్ ఎలా ఉండేది, ఏ విధంగా ఉండేది ఆ విధంగా పెడితే చాలండి. మాకు పెద్దోళ్ళు అందరూ చెప్తున్నారండి, చెప్పినా సరే మనకు తెలియదండి. మేము కొనుక్కున్నప్పుడే 15 సంవత్సరాలు అయిందండి. 2 సంబరాలు చేయించుకున్నామండి. 3వ సంబరం చేతిలోకి 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటామండి. సంబరం చేతిలోకి ఆడు అప్పు చెప్పాలండి. ఇక్కడ
ఓ తలం కొంతవారం ఉందండి, గవర్నమెంట్ తలం అది. అది అప్పచెప్తుంటే మురికి నీళ్ళు పురుగు నీళ్ళు వచ్చేసేయడండి సైడ్ కాలంలో నీరు అమ్మవారి మీద. ఆ తల్లి చాలా ఉగ్రం పడిపోయి ఏం చేయమండి, చాలా బాధపడిపోయిందండి. మీ దండాలు ఎట్టుకుని వచ్చేసేయండి. వచ్చిన కాడ నుంచి మమ్మల్ని చాలా నరకం పెట్టేసి తాడు కొట్టేసాడండి. చిన్న గుడి కింద ఉంటే పెట్టి రాడ్ ఎట్టుకుని దండ పెట్టుకుంటే దాని మీద పెట్రోల్ వేసాడు. ఓ రేత్రి లాగేసాడు. ఇంకా అలాగైనా మాకు చాలా మూర్ఖంగా ఇదిగో బాధపడుతున్నాడని ముళ్ళకం వేసాడు, తంబాలు వేసాడు. చాలా మూర్ఖతంగా ఏడుస్తున్నాడండి. మరి అదేంటో మీరు సత్కారం చేస్తారనే కదండి బాబు. అమ్మవారిని 70 సంవత్సరాల నుంచి ఇక్కడ కొలుస్తున్నారండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల అదే కొంచెం పక్కన పెడతా వచ్చింది. రీసెంట్గా 10 సంవత్సరాల మట్టి నుంచి మళ్ళీ మేము కొనసాగుతున్నాం. ఆల్రెడీ అదే 3 సార్లు 4 సార్లు చేసుకున్నాం. ఇక్కడ ఏముండదండి, మాకు చిన్నది ఒక గంట పని ఉంటుందంటే ఇక్కడ చేసుకుని మేము వెళ్ళిపోతాం. దానికి మొన్న చేసుకుంటే చాలా దౌర్జన్యంగా వచ్చి ఆడోళ్ళ మీద నీళ్ళు వేసి డ్రైనేజీ మీద నీళ్ళు తెచ్చేసాడు. దానికి మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఆయన వచ్చారు, బీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి అటు సర్వీస్ చేయించారు. సర్వీస్ చేయించి సైట్ సెపరేట్ చేశారు. సెపరేట్ చేసిన దాన్ని మళ్ళీ దౌర్జన్యంగా ఆడు ఫిన్సింగ్ వేసుకున్నారు. దాన్ని ఏంటంటే మనం తర్వాత తాడు ఒకటి ఉండి తాడు తీసారండి. ఆ తాడు బదులు మనం చిన్న గుడి పెట్టుకోవడం జరిగింది. నైట్కి నైట్ ఆ గుడిని తీసేస్తామన్నది ఎంతవరకు న్యాయం ఉన్నది మాకు తెలుపులేదు. దాని గురించి మేము ఇప్పుడు ఈ నిరసన తెలుపుతున్నాం. మాకు ఎవరో సపోర్ట్గా ఉండలేదు. ఎవరైనా దానికి మాకు న్యాయం జరగాలని ఈరోజు ఇలా చేయడం జరిగింది. నైట్కి నైట్ గుడి తీసేస్తామన్నది మా హిందూ ధర్మాన్ని కిందపరిచినట్టు అయింది. దాని గురించి మీరు మాకు ఏదో అధికారులు వచ్చి స్పందించాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చేయూత పథకంతో రాష్ట్రంలోని 20 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. కాకినాడ మీడియా సమావేశంలో మంత్రి వేణు. తమ సమస్యలను పరిష్కరించాలి. కాకినాడ జీజీహెచ్ లో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ప్రదర్శన. రెండవ రోజు కొనసాగిన జీజీహెచ్ శానిటేషన్ వర్కర్ల నిరసన. ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని డిమాండ్. అట్రాసిటీ కేసులోని బాధితుడు కందుకూరి రాజుకి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. మర్రిపూడి దళిత నాయకుల సమావేశంలో పలువురు నాయకులు. ఇవి బులెటిన్ వివరాలు. మరిన్ని వార్తలతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏసీటీ న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.